పాకిస్తాన్ మ్యాప్ మారబోతుందా? ప్రపంచ పటంలో మరో కొత్త దేశం పుట్టుకకు సమయం ఆసన్నమైందా? 1971 నాటి బంగ్లాదేశ్ విభజన హిస్టరీ ఇప్పుడు ఇస్లామాబాద్ ముంగిట మళ్ళీ రిపీట్ కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి పాక్లోని అంతర్గత పరిణామాలు. పాక్ సైన్యం సాగిస్తున్న నరమేధం, అణిచివేతలపై బలోచ్ ప్రజలు సాయుధ పోరాటానికి దిగారు. ఏకంగా 85% భూభాగం తమ కంట్రోల్లో ఉందని బలూచ్ లీడర్లు చెబుతున్నారు. సొంత జెండా, కరెన్సీ, జాతీయ గీతాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు రెబెల్స్ సంచలన ప్రకటన చేశారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు పీఓకే ఖైబర్ పఖ్తుంఖ్వా బలూచిస్తాన్లో కంట్రోల్ తప్పి జిన్నా దేశం ముక్కలయ్యే దిశగా అడుగులు వేస్తోంది. అసలు బలూచిస్తాన్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది? పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వ్యూహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? చైనాకు బలూచ్ రెబెల్స్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్ 3 ముక్కలయ్యే టైం వచ్చేసిందా? 85% బలూచిస్తాన్ పాక్ చేజార్చుకుందా? పాకిస్తాన్ నుంచి మరో బంగ్లాదేశ్ పుడుతుందా? పాకిస్తాన్ 3 ముక్కలయ్యే సమయం వచ్చేసిందా అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. పాకిస్తాన్ కు చెందిన అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్ ప్రస్తుతం కీలక మలుపులో నిలిచింది. ఆ ప్రాంతంలోని తిరుగుబాటుదారులను అణిచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బలగాలు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడి అలజడులు మాత్రం తగ్గుముఖం పట్టే సంకేతాలేవీ కనిపించడం లేదు. పాకిస్తాన్ ఇప్పటికే బలూచిస్తాన్లోని మెజార్టీ ప్రాంతాలైన నియంత్రణ కోల్పోయిందని ఒక ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మీర్ బలోచ్ తాజాగా ప్రకటించారు. గతేడాదే బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA స్వాతంత్రం ప్రకటించుకుంది. అయితే ప్రస్తుతం బలూచిస్తాన్ ప్రావిన్స్ లో 85% భూభాగాన్ని తిరుగుబాటు దళాలే నియంత్రిస్తున్నట్టు మీర్ బలూచ్ వెల్లడించాడు. అంతేకాదు బలూచిస్తాన్ ఇప్పటికే సొంత జాతీయ గీతం, జాతీయ పతాకం, అలాగే సొంత కరెన్సీని కూడా ఏర్పాటు చేసుకుందని బలూచ్ లీడర్ తెలిపాడు. కథ ఇంతటితో ఆగలేదు. బలూచిస్తాన్లోని రాగి, బంగారం గన్లు, 150కి పైగా సహజ వాయు క్షేత్రాలు, 1200 బొగ్గు గన్లు కూడా ఇప్పుడు తిరుగుబాటుదారుల ఆధీనంలోనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని మీర్ బలూచ్ పిలుపునిచ్చాడు. ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ బలగాలను తమ దేశం నుంచి తరిమి కొట్టేందుకు 5 లక్షల మంది సాయుధులు సిద్ధంగా ఉన్నారని మీర్ బలూచ్ తాజాగా చెప్పుకొచ్చాడు. బలూచిస్తాన్ నివుర్గప్పిన నిప్పులా మారిన ఈ తరుణంలో వెలువడిన మీర్ బలూచ్ ప్రకటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు గత వారం బలోచ్ రెబల్స్ జరిపిన 3 వేర్వేరు దాడుల్లో 42 మంది భద్రతా సిబ్బంది మరణించారని పాక్ సైన్యం వెల్లడించింది. ఆ తర్వాత తాము జరిపిన ఎదురుదాడుల్లో 121 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు రావల్పిండి వెల్లడించింది. అంతకుముందు జమైత్ ఉలేమా ఏ ఇస్లాం JUIF అధినేత, సీనియర్ పార్లమెంట్ సభ్యుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సైతం బలూచిస్తాన్ పై పాకిస్తాన్ పట్టు కోల్పోయిందనే నిజాన్ని అంగీకరించారు. నిజానికి బలూచిస్తాన్ స్వేచ్ఛా పోరాటం పాకిస్తాన్ ఆవిర్భావం నాటి నుంచే ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇస్లామాబాద్ అక్కడ తన అణచివేత చర్యలను మరింతగా తీవ్రతరం చేసింది. 2006లో మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ నవాబ్ అక్బర్ బుక్తీ హత్య అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అప్పటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు తీవ్రంగా అయ్యాయి. అలాగే బలోచ్ ప్రజలను బలవంతపు అదృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారింది. ఈ అంశాలపై గలమెత్తడంలో ముందు వరుసలో ఉన్న మహారంగ్ బలోచ్ కు ఇటీవల పాకిస్తాన్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇది అంతర్జాతీయంగా తీవ్రంగా ఆగ్రహానికి దారితీసింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణులు తీవ్రంగా స్పందించారు. న్యాయాన్ని అపహాస్యం చేయడం, శాంతియుత ప్రదర్శనలు పాకిస్తాన్ అణిచివేస్తోందని విమర్శించారు. ఈ ఏడాదిలోనే బలూచిస్తాన్ 334 హత్యల ఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. సౌత్ ఆసియా టెర్రరిజం పోర్టల్ గణాంకాల ప్రకారం 288 మంది పౌరులు, 520 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 570 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. బలూచిస్తాన్ కు స్వాతంత్రం కోరుతున్న బలూచ్ రెబల్స్ కార్యకలాపాలను అణచివేయడానికి పాకిస్తాన్ చాలా కాలంగా తీవ్రంగా శ్రమిస్తోంది. గత మేలో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది, వారి కుటుంబ
కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలుపై ఆత్మాహుతి దాడి జరిగింది. క్వెట్టాలో పేలుడు పదార్థాలతో కూడిన కారుతో రైలును ఢీకొట్టింది. ఈ దాడిలో 30 మందికి పైగా మరణించారు. అలాగే ఈ ఏడాది జనవరిలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA 10 నగరాల్లో ఏకకాలంలో దాడులకు తెగబడి ఒక పెద్ద ఆపరేషన్ ను చేపట్టింది. ఈ దాడుల్లో 220 మంది భద్రతా సిబ్బందిని హతమార్చినట్టు BLA ప్రకటించింది. ఆ తర్వాతి నెలలోనే 17 మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకున్నామని, వారిలో 7గురిని మరణశిక్ష విధించినట్టు BLA వెల్లడించింది. ఇదిలా ఉండగా గతేడాది క్వెట్టా నుంచి పేషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైలును BLA హైజాక్ చేసింది. ఆ సమయంలో సైనిక సిబ్బందితో సహా దాదాపు 214 మందిని సుమారు 30 గంటల పాటు బందీలుగా BLA ఉంచింది. ఈ ఘటనలో 18 మంది సైనికులు, పారా మిలిటరీ సిబ్బంది మరణించారు. 340 మందికి పైగా ప్రయాణికులను విడిపించామని అధికారులు తెలిపారు. ఖైదీల మార్పిడికి పాకిస్తాన్ అంగీకరించకపోవడంతో బందీలందరికీ మరణశిక్ష విధించామని అప్పట్లో BLA ప్రకటించింది. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలో శాంతియుత నిరసనకారులపై పాక్ బలగాలు అణచివేతను కొనసాగిస్తోంది. దీంతో పాకిస్తాన్ చేస్తున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, దుశ్చర్యలపై ఆ దేశాన్ని పూర్తి బాధ్యుని చేయాలని అంతర్జాతీయ సమాజానికి భారతదేశం పిలుపునిచ్చింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా ఇస్లామాబాద్ సాగిస్తున్న వ్యవస్థీకృత దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, బలవంతపు ఆక్రమణలకు నిదర్శనమని ఢిల్లీ స్పష్టం చేసింది. POK జరుగుతున్న పరిపాలనా పరమైన వేధింపుల ప్రత్యక్ష ఫలితంగానే తిరుగుబాట్లు చోటు చేసుకుంటున్నట్టు ఇండియా తెలిపింది. స్థానిక ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా పాక్ ప్రభుత్వం తీవ్రమైన పోలీసు బలప్రయోగంతో స్పందించింది భారత్ ఆరోపించింది. బలూచిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ అలజడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజల హక్కులను కాలరాయడంలో పాకిస్తాన్ సైన్యం తన పంతాను మార్చుకునే సూచనలేవి ప్రస్తుతానికి మునీర్ చర్యల్లో కనిపించడం లేదు. పరిస్థితులు కేవలం అంతర్గత తిరుగుబాట్లకే పరిమితం కాలేదు. బలూచిస్తాన్లో భారీ ఎత్తున చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC ప్రాజెక్టులే ఇప్పుడు బలోచ్ రెబల్స్ ప్రధాన లక్ష్యంగా మారాయి. తమ ప్రాంత సహజ వనరులను చైనాకు పాకిస్తాన్ దోచిపెడుతోందని బలోచ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో గ్వాదర్ పోర్టు పరిసరాల్లో పనిచేస్తున్న చైనా ఇంజనీర్ అధికారులపై వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఇది అటు బీజింగ్ లోను, ఇటు ఇస్లామాబాద్ లోను తీవ్రంగా కలకలం రేపుతోంది. ఒకవైపు అప్పుల ఊబిలో ఊరుకుపోయిన ఆర్థిక వ్యవస్థ, మరోవైపు చైనా ప్రాజెక్టులకు రక్షణ కల్పించలేని నిస్సహాయత పాకిస్తాన్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సైనిక బలాన్ని నమ్ముకొని సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తున్న ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యూహాలు దారుణంగా విఫలమవుతున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లతో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోను పాక్ సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు తీవ్ర రూపం దాల్చాయి. ఒక రకంగా చెప్పాలంటే 1971లో బంగ్లాదేశ్ విడిపోయినప్పటి నాటి పరిస్థితులే ఇప్పుడు పాకిస్తాన్ లో పునరావృతం అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే తిరుగుబాటు అంతకంటే రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని బలోచ్ పోరాట యోధులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న నరమేధాన్ని మౌనంగా వీక్షిస్తూ ఉండటంపై బలూచ్ హక్కుల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఈ ఏడాది చివరికల్లా స్వేచ్ఛ బలూచిస్తాన్ ను సాధించుకుంటామని బలూచ్ ప్రజలు ప్రతిజ్ఞ చేస్తున్నారు. సొంత భూభాగంలో శాంతిని నెలకొల్పలేక, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కలేక, అంతర్గత తిరుగుబాట్లను అణచలేక పాకిస్తాన్ రోజురోజుకు బలహీన పడుతోంది. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాక్ పాలకులకు ఇప్పుడు అదే ఉగ్రవాదం, అంతర్గత సాయుధ తిరుగుబాట్లు ముళ్లకంపలా మారాయి. బలూచ్ లీడర్ మీర్ బలూచ్ ప్రకటించినట్టుగా 85% భూభాగం ఇప్పటికే చేజారిపోతే పాకిస్తాన్ అధికారికంగా ముక్కలవ్వడం ఇక కేవలం కాలం నిర్ణయించాల్సిన ప్రక్రియేనా? మునీర్ సైన్యం బుల్లెట్లతో బలోచ్ ప్రజల స్వేచ్ఛాకాంక్షను నొక్కేయగలదా? తూర్పు పాకిస్తాన్ లాగే బలూచిస్తాన్ కూడా సరికొత్త స్వతంత్ర దేశంగా అవతరించబోతోందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.